Om Gurubhyo Namaha. Dasabodha, 29th September 2021, page number 232 and point 45. ఒకవేళ పాయింట్ ఎన్నికి వెళ్తాను మేడం కంటిన్యూషన్ కోసం. He is one alone without anybody else. So can there be any selfish desire? How can there be any selfish desire? When there is no visible world, selfishness has no place. The sage is totality, the oneness. అంటే సిద్ధ పురుషుడు అన్నవాడు పూర్ణత్వంతో ఉంటాడు, ఆ ఏకత్వంతో. How can there be sorrow or lamentation? ఆయన దుఃఖం అనేది ఎలా ఉంటుంది? Unless there is somebody else, there cannot be any wrong action. ఇంకొకరు ఉంటే గాని తప్పుడు పని అన్నది ఉండదు. అంటే మరో మనిషి లేకపోతే ఏ పని తప్పు అన్నది లేదు. In the case of the sage, he has hope only for spirituality, and naturally his desire for worldly things has died. అంటే మహాత్ముడి సిద్ధ పురుషుడి విషయంలో ఆయన కేవలంగా ఆధ్యాత్మికత, సహజత్వం, అంటే ఆధ్యాత్మికతే ముఖ్యం ఆశిస్తూ ఉంటాడు. ఆయన సహజంగా ఆయన కోరిక కూడా ప్రాపంచిక వస్తువుల మీద కోరిక ఆయనకి ఎప్పుడో పోయింది. అందుకని ఆయనకి కోరిక అన్నదే లేదు. ప్రాపంచిక వస్తువుల మీద కోరిక ఎప్పుడు నశించిపోయింది. Therefore, lack of desire is the sign of a sage. అందుకని ఒక సిద్ధ పురుషుడి లక్షణం ఏంటంటే కోరిక అన్నదే ఉండదు. The nature of the sage is as soft and delicate as the sky. As the sky అంటే ఎంత మృదువుగాను సున్నితంగా, ఆకాశం ఎంత మృదువుగా సున్నితంగా ఉంటుందో ఆ సిద్ధ పురుషుడు అంటే జ్ఞానం పొందినటువంటి ఆ వ్యక్తి అంత ఆయన ప్రకృతి, ఆయన స్వభావం కూడా అలాగే ఉంటుంది. Therefore, there is no harshness in the speech of the sage. అందుకని ఆయన మాటల్లో ఏ రకమైన కఠినత్వం కూడా ఉండదు. The sage has united himself with the reality through his yoga, and therefore he is always free of all desires. ఆయన యోగంతో ఆయన అంతటితో సత్యం అంతటితో కలిసిపోయి ఉన్నాడు. అందుకని ఆయనకి ఏనాడు ఎప్పుడు కూడా కోరికలు ఉండవు. When the reality is established permanently in his heart, the sage leaves any hope or worry about his physical body. ఎప్పుడైతే ఆయన హృదయంలో సత్యం అన్నది స్థాపించబడి ఉందో శాశ్వతంగా, అప్పుడేమో ఆయనకి భౌతికమైనటువంటి శరీరం కోసం ఆశ కానీ అంటే వరి ఏమీ ఉండవు. ఆయన దానికోసం ఆయన ఏమీ బాధపడ్డు. అందుకని ఆయనకి ఏం జరుగుతుంది అంటే ఈ ఫిజికల్ బాడీ విషయంలో ఆయనకి ఏ రకమైన, తెలుగులో వరిని ఏమంటారండి, బాధ, చికాకు లేవు. Therefore, he has no worry about what will happen. ఏం జరుగుతుందన్న బాధ కూడా ఆయనకి అసలు ఏమీ లేదు, విచారం. When the intellect is taken up into reality, all the accretions drop away. అది ఎప్పుడైతే ఇంటలెక్ట్ అనేది బుద్ధి రియాలిటీలో తీసుకెళ్ళిపోయిందో అప్పుడు ఆయనకి ఏ రకమైనటువంటి కోరికలు అన్ని పడిపోతాయి. Therefore, the sages are without any impediments. అందుకని సిద్ధ పురుషులు ఎప్పుడు ఏ ఆటంకాలు లేకుండా ఉంటారు. In reality, where the sage actually lives, there is
no relationship with any particular thing or person. నిజంగా చెప్పాలంటే అటువంటి యోగికి అంటే అలాంటి సిద్ధ పురుషుడు లేదా అటువంటి జ్ఞానం పొందిన వ్యక్తికి ఆయన దేంతో కూడా బంధం లేకుండా జీవిస్తూ ఉంటాడు. Therefore, the sage does not pay heed to insult or praise. అందుకే ఆయన మానానికి ఏమాత్రం కూడా పట్టించుకోడు, చేర్చేడు. The sage tries to concentrate on that which is beyond the scope of vision. అంటే ఎప్పుడు కూడా దేని మీద ఆయన ఏకాగ్రత చూపిస్తాడంటే తన దృష్టికి అతీతమైన దాని మీద. Therefore, he is always very alert. ఆయన ఎప్పుడు అలర్ట్ గానే ఉంటాడు. He knows how to take side of pure religious spirituality. ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని అయితే ఆయన ఎప్పుడు ఉంటాడు. ఆయనకు తెలుసు ఏ విధంగా అటువైపు ఉండదు. There is no stigma in the pure reality. అదే ఆ పవిత్రమైనటువంటి ఆ సత్యంలో ఏ రకమైనటువంటి దోషము లేదు. Therefore, the sage is without stigma because he is also reality. సిగ్మా అంటే ఇక్కడ కనెక్షన్ ఏమి ఆయనకి ఒకసారి చూడండి. Okay, madam. కళంకము మేడం, స్టిగ్మా అంటే మచ్చ ఏమీ లేదని కళంకం. ప్రతిష్టకు మచ్చ అని కూడా ఉంది. అదే అందుకని ఆయన ఏ రకమైన మచ్చ లేకుండా ఉంటాడు. ఎందుకంటే ఆయన సత్యం అయిపోయింది. The greatest religion of all the religions is the religion of self, which means our consciousness must be always there, and that is the sign of the real sage. అన్నిటికంటే ఉన్నతమైనటువంటి మతం ఏంటంటే ఆత్మ మతమే. అంటే అర్థం ఏంటి? మన యొక్క కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు కూడా అక్కడే ఉండి దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ద రియల్ సేజ్. అంటే ఎప్పుడు కాన్షియస్నెస్ లోనే ఉంటాడనమాట. ద గ్రేటెస్ట్ రిలీజన్ అంటే ఆత్మ రిలీజనే. ఆయన ఎప్పుడు కూడా మన కాన్షియస్నెస్ అక్కడే ఉంటుంది, ఎప్పుడు కూడా సత్యమే. సైన్ అది అసలైనటువంటి స్టేజ్ యొక్క స్వభావం. When you are in the company of the sage, by his blessing, you also realize the Brahman, and when that state is attained, you also show the signs of the sage. ఇంకో పాయింట్, వెన్ యు ఆర్ అంటే ఎప్పుడైతే మీరు ఆ సేజ్ యొక్క సాంగత్యంలో ఉంటారో, సిద్ధపురుషుడు సాంగత్యంలో, మీకు కూడా ఆయనలాగే ఆ పరబ్రహ్మతత్వం తెలిసిపోతుంది. అండ్ ఆ స్థితి మీకు వచ్చినప్పుడు మీరు ఆయన లక్షణాలన్నీ మీలో కూడా కనిపిస్తాయి. These characteristics of a sage can develop in you by listening to the teaching, but the key is to remain always in the reality. అది ఆ సేజ్ యొక్క టీచింగ్స్ ఎప్పుడు కూడా నిరంతరం సత్యంలోనే ఉండు. అది విని విని మనం కూడా ఎవరైతే అక్కడ ఉంటారో ఆయన సాంగత్యంలో వాళ్ళు అలాగే అయిపోతారు. మేడం మీ వాయిస్ డ్రాప్ అయిపోయింది. అవునా? అందుకే అంటే సిద్ధ పురుషుడు అన్నతను అతన్ని వినడం వల్ల ఎప్పుడు ఆ సత్యంలోనే ఉండు అన్న మాటలు వినడం వల్ల ఆ సేజ్ యొక్క లక్షణం అదనమాట. మనం కూడా ఆయన సాంగత్యంలో ఎవరుంటే వాళ్ళు కూడా అలాగే అయిపోతారు. ఏమిటి ఆ ముఖ్యమైన మాట, కీ మాట ఏమిటంటే ఎప్పుడు సత్యంలోనే జీవించు. When
you are always meditating with yourself in reality, you become that, and therefore these characteristics become yours without delay. మీరు నిరంతరంగా ఆ ఆత్మతత్వంలోనే ఆ సత్యంలోనే మెడిటేట్ చేయడం వల్ల మీరు అది అయిపోతారు. ఎందుకని ఆ లక్షణాలన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. When your mind is thus pure in the state of reality, the vices and bad qualities all drop away. But for this, the company of a sage and abiding by his teaching are necessary. మీరు ఎప్పుడైతే ఆ సత్యంలోనే ఉంటారో మీలో కూడా ఆ రియాలిటీలోనే ఉండడం వల్ల అన్ని చెడ్డ గుణాలు కూడా పడిపోతాయి, అంటే పారిపోతాయి మీ నుంచి. కానీ ఆ సిద్ధ పురుషుల యొక్క సాంగత్యంలో ఉండడం మాత్రం వాళ్ళ యొక్క బోధలు మాత్రం చాలా అవసరం. In the world, people do not get the same experience. ప్రపంచంలో అందరూ ఒకే అనుభూతిని పొందలేరు. There are varieties of it, and in the next chapter, this will be described. అంటే ఆ అనుభూతుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. రాబోయే చాప్టర్లో ఆ అనుభూతుల కోసం వివరిస్తాయి. Ramadas says, the listeners may kindly pay attention to the description of how the wise people live and what experience they get or perceive. సమర్థ రామదాస్ ఏం చెప్తున్నారంటే, శ్రోతలు ఎక్కువ ధ్యానం పెట్టి ఏ విధంగా జ్ఞానం ఉన్న వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళ అనుభూతులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏంటి గ్రహిస్తున్నారు అన్నది జాగ్రత్తగా వినమని. Thus, in the 8th Dashaka of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this 9th chapter by name, The Science of Siddha, bracket lo Adept, is completed here. అంటే ఈ విధంగా దాసబోధలో గురు శిష్య సంవాదంలో 8వ దశకం అనేది అది 9th చాప్టర్లో సిద్ధ పురుషుడు లక్షణాలు అనే 9వ చాప్టర్ పూర్తయిపోయింది. Chapter 10, Going Beyond the Void. తర్వాత పంపించారా లేదా? పంపించాను మేడం ఈరోజు. పంపించారా? అంటే ఇక్కడ 6వ దాని నుంచి మొదలైందా? ఏది మేడం? 6 పాయింట్ ఉంది ఇక్కడ, 5 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయా? చాప్టర్ 9 సైన్స్ ఆఫ్ సిద్ధ, అదేనా? గోయింగ్ బియాండ్ ద వాయిడ్ 233వ పేజ్. ఈ రోజు పంపించాను చూడండి, సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అందులో ఉందా? గ్రూప్ లో పంపించాను, మీకు టెలిగ్రామ్ లో కూడా పంపించాను చూడండి. ఇది 6th పేజ్ నుంచి ఉందండి. 6th పేజ్ కాదు, ఏమంటారు, 6 9 పాయింట్ 1 to 5 పాయింట్స్ అయిపోయాయి ఏంటి? ఉంది కదా మేడం, స్టార్టింగ్ నుండే ఉంది. 6 మీరు వేరేది ఎక్కడ చూస్తున్నారు? ఈ రోజు పంపించింది చూడండి, అష్టావక్ర గీత గ్రూప్ లో. ఈ రోజు పంపించింది స్కాన్ 29 September 2021 .pdf. అది ఓపెన్ చేస్తే 7th పాయింట్ నుంచి వస్తుంది. అది వేరే ఏదో ఉంది మేడం, ఈ రోజు పంపించింది కాదు అది. ఈ రోజు పంపించినది Chapter 10, Going Beyond the Void.
సెప్టెంబర్ 28 ఇవాళ కదా, 29th కదా, అది 29th రాలేదేంటండి? ఎప్పుడు పంపించాను 8:35. లేదు నాకు రా 29th ఇది రాలేదండి. ట్వంటీ ఎయితే ఉంది. గ్రూప్ లో ఉంది మేడం. గ్రూప్ లో ఉందా? గ్రూప్ లో ఉంది. అసలు గ్రూప్ ఈ టెలిగ్రామ్ లో కాదు కదా. టెలిగ్రామ్ లో కూడా ఉంది మేడం, పంపాను. టెలిగ్రామ్ లో ఈ రోజుదే ఈ రోజు లేదు. సెప్టెంబర్ 28 నుంచి ఉంది మేడం. 28 లాస్ట్. అది కూడా ఉంది. టెలిగ్రామ్ లో ఉంది. అది రిఫ్రెష్ కాలేదేమో, మీరు నెట్ కాడ తెలియదు. గ్రూప్ లో కూడా ఉంది చూడండి, వాట్సాప్ గ్రూప్ లో, మన గ్రూప్. నేను ట్యాబ్ లో పెద్ద అక్షరాలు ఉంటాయని అందులో చూస్తున్నాను టెలిగ్రామ్ లో. వాట్సాప్ ట్యాబ్ లో రాదు. టెలిగ్రామ్ లో కూడా పంపించాను మేడం, టెలిగ్రామ్ లో కూడా ఉంది, నేను చెక్ చేశాను ఇప్పుడు. లేదండి ఇక్కడ. సెప్టెంబర్ 28 వరకే ఉంది. అది రిఫ్రెష్ చేయాలి మీరు ఒకసారి. మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేశారా ఇప్పుడు? సెప్టెంబర్ 28 లాస్ట్. ఇటు చూపెడుతుంది నాకు. ఉంది మేడం దాంట్లో. రిఫ్రెష్ అంటే ఏం చేయాలి? కొద్దిగా చదవనా చాప్టర్ 10? మీరు ఇలా చదవండి, ఎందుకంటే ఇక్కడ రాలేదు. ఓకే మేడం. సెప్టెంబర్ 26 సెప్టెంబర్ తర్వాత 28 సెప్టెంబర్ ఉంది, మరి లేదు తర్వాత. అది ఇంకా వచ్చినట్లు లేదు. అది వచ్చి ఒకసారి అప్డేట్ చేస్తే డేటా కనెక్టివిటీ వలన వస్తుంది. ఇదైతే నాకు చూపెడుతుంది ఆల్రెడీ వెళ్ళినట్టు కూడా. ఇప్పుడు అది ఒకసారి కాపీ మళ్ళీ పంపించవచ్చు, చూడపోయారా? మళ్ళీ ఇప్పుడు మేడం గారు పంపించారండి మీ టెలిగ్రామ్ కి. అది కూడా చేయొచ్చు, మళ్ళీ ఒకసారి పంపిస్తాను నేను. ఒకసారి మళ్ళీ ట్రై చేసి పంపించమ్మా. ఒక సెకండ్. పంపించాను మేడం, చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. మీరు ఇప్పుడు కనెక్ట్ అయ్యింది చూడండి. మీకు ఇది ఏం చూపెడుతుందంటే 21 minutes బ్యాక్ మీరు చూసినట్టుగా ఉంది. ఇప్పుడు ఆవిడ ఒకసారి వెనక్కి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి, చూడు. లాస్ట్ సీన్ 21 minutes అగో అని ఉంది మేడం. నాకు రాలేదండి. 28 సెప్టెంబరే వచ్చింది. ఇప్పుడు పంపించామంటే అది కూడా వినపడలేదు అనుకుంటా. మీరు రిఫ్రెష్ చేయాలేమో మేడం దానిపైన. అదే అంటుంది, ఒకసారి వాట్సాప్ మళ్ళీ వెళ్ళమనండి, వెనక్కి వెళ్ళి మళ్ళీ రమ్మనండి. అది అలాగే చేస్తున్నాను మేడం. అస్తమానం
వెనక్కి అదే వెళ్ళి తులసిరామ్ అంటే మీరు 21 మినిట్స్ ముందు చూశారు అని చెప్తుందట అక్కడ మెసేజ్. ఇప్పుడు చూడలేదు అన్నట్టు. 28 సెప్టెంబర్ ఒక్కటే ఉంది ఇక్కడ, అంటే లాస్ట్. అది కాదు మేడం, ఇక్కడ టెలిగ్రామ్ వచ్చి మీరు ఓపెన్ చేసింది వచ్చి 23 మినిట్స్ కు ముందు ఓపెన్ చేసిందని చూపెడుతుంది ఇప్పుడు. అవును, నేను అంటే open అందుకే చేసేది. ఆఫ్ చేసి కంప్లీట్ గా ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి మీరు టెలిగ్రామ్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, వస్తుంది. అదే నేను అంతే చాలా సార్లు చేస్తున్నాను. కొంచెం ఆగాలి, చేసి ఆఫ్ మనం కొంచెంసేపు. సరే మేడం, నేను కొద్దిగా చదువుతాను. విల్ స్టార్ట్. రేపు లేకపోతే ఒక పని చేస్తాను. సారీ, ఇందులో ఉన్నదంటున్నారు కదా, ఏంటంటే చాప్టర్ 10 మాకు అందరికి కనపడుతుంది మేడం. స్కాన్ కనపడుతుంది. అష్టావక్ర యోగ వాసిష్టంలో చాప్టర్ 10 కనపడుతుంది. గెటింగ్ బియాండ్ ద వైడ్. ట్వంటీ 29 2 సార్లు పంపించినట్టుగా కూడా వచ్చింది.